టిల్లు స్క్వేర్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది మనకి డీజే టిల్లుకి కంటిన్యూషన్ పార్ట్ అనమాట. సో ప్రత్యేకంగా మీకు ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఇట్ ఇస్ కంటిన్యూషన్ స్టోరీ. మనోడు మళ్ళీ ఈసారి ప్రాబ్లం ఇరుక్కుంటాడు, అది ఇంకా దాని నుంచి ఎలా బయటకు వచ్చేసాడు. ఇది మీరు థియేటర్లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే మార్కస్ నేను ఎంత హానెస్టీ పర్సెంటో మీకు చాలా బాగా తెలుసు. డీజే టిల్లు పార్ట్ 1 రిలీజ్కి ముందు కొంచెం అక్కడ జరిగిన యాక్టివిటీస్కి కొంచెం అంత నెగిటివ్ మైండ్ సెట్తో థియేటర్కి వెళ్ళాను. కానీ సినిమా చూసి బాగా నచ్చి వచ్చి పాజిటివ్ రివ్యూ ఇచ్చాను. సో అంత హానెస్టీగా ఉంటాం మార్కస్. కానీ ఈసారి టిల్లు స్క్వేర్లో ఆ పార్ట్ 1 ఆ మ్యాజిక్ అనేది క్రియేట్ చేయలేకపోయారు అనమాట. అన్ఫార్చునేట్లీ ఇట్ వాస్ జస్ట్ అన్ పాసిబుల్ క్రైమ్ కామెడీ మాత్రమే. ఇన్ డెప్త్ మనం డిస్కస్ చేద్దాం, మామూలుగా ఉండదు. లాజిక్ లేదనమాట, జస్ట్ మ్యాజిక్ వెళ్ళిపోయారు. కానీ నేను లాజికల్ పర్టికులర్గా చూస్తాను. అంటే ఇప్పుడు ఓం భీమ్ బుష్ మూవీ ఉంది, ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. మూవీ మొదటి నుంచే నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని మాత్రం చెప్పారు. వాళ్ళు ఎందుకు అది మెన్షన్ చేశారంటే వాళ్ళు స్టోరీ రాసుకోవటం తీయటం అన్ని ఆ ఫార్మాట్లో తీస్తారు. సో నేను ఆ మైండ్ సెట్ థియేటర్కి వెళ్ళిపోయాను అనమాట. కానీ ఇలాంటి నార్మల్గా తీసుకున్న మూవీస్ అనేవి స్టోరీస్ పరంగా లాజిక్స్ అయినా కొంచెం మెయింటైన్ చేయాలి. అండ్ నేను ఎన్నోసార్లు మెన్షన్ చేశాను, కొన్ని పర్టికులర్గా డిజైన్ చేసిన ఐకానిక్ క్యారెక్టర్స్ అనేవి ఆ మ్యాజిక్ అనేది ఒకసారి మాత్రం వర్కౌట్ అవుతుంది, తర్వాత దాన్ని ఎంత పీక్కున్నా కానీ వర్కౌట్ కావన్నమాట. సో ఇది కూడా అలాగే జరిగిపోయింది అన్ఫార్చునేట్లీ అని చెప్తాను. కొన్ని ఇంకా మనం కంప్యూటర్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్ అండ్ నోటిఫికేషన్ బెల్ 100% ఆన్లో పెట్టుకోండి. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదు కానీ మూవీ మొత్తం మీద కామెడీ అనేది పార్ట్స్గా మంచిగా వర్కౌట్ అయింది. అది మాత్రం నేను ఎంజాయ్ చేశాను చెప్తాను భయ్య. అండ్ ఆల్సో ఆ పార్ట్ 1కి కంటిన్యూషన్గా స్టోరీ అనేది చాలా మంచిగా రాస్తున్నారు. అండ్ ది ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దట్ వాస్ ప్రిటీ గుడ్ డీసెంట్, ట్విస్ట్ కూడా మంచిగానే ఉంది. అండ్ ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి ప్రొసీడింగ్స్ అనేవి బాగానే ఉన్నాయి, కానీ మొత్తం క్లమ్జీగా చేసేసి లాజిక్ మొత్తం గాల్లో కలిపేశారు అనమాట. దాన్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే టిల్లుకున్న యూనిక్ బాడీ లాంగ్వేజ్ తో ఆ వన్ లైనర్స్ ఆ డైలాగ్స్ అనేవి కూడా చాలా మంచిగా రాస్తున్నారు. కొన్ని మంచిగానే వర్క్ కూడా నేను చెప్తాను. అట్ ది సేమ్ టైం నాకు ఇంకోటి చాలా బాగా నచ్చింది ఏంటంటే దట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యాన్ చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. అంటే నాకు మధ్యలో కొన్ని ఏంటో మా గుండె ఈ కాఫీ కొట్టారా అనిపించింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అనమాట. కొంచెం ఆ టైప్ సింక్ కొట్టింది, కొంచెం మంచిగా ఫ్రెష్గా అనిపించింది అనమాట నాకైతే. సో అది పాజిటివ్ గురించి. అండ్ ది నెగిటివ్ పార్ట్ ఏంటంటే ద రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ మూవీ అంతా కూడా ఇప్పుడు పార్ట్ 1 స్టోరీకి కంటిన్యూషన్ ఉంది భయ్య. స్టోరీని కంటిన్యూషన్గా మంచిగా రాసుకుని తీసుకొచ్చారు, ఇది బాగానే ఉంది. కానీ రిమైనింగ్ అంతా మనకి పార్ట్ 1లో ఉన్న సాంగ్ని, దాంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ని, దాంట్లో ఉన్న సీన్స్ని, డైలాగ్స్ని కొన్ని మంచిగా రీక్రియేట్ చేసేసారు భయ్య. నాకు అర్థం కావట్లా. బై ఛాన్స్ ఒకవేళ మీరు ఈ రీక్రియేట్ చేసిన దానికి కూడా మళ్ళీ మీరు నవ్వుకుంటున్నారంటే సారీ భయ్య, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేనైతే దానికి మళ్ళీ నవ్వుకోలేను భయ్య. దానికి ఆ టికెట్కి డబ్బులు పెట్టుకుని అది చూసుకుని నవ్వుకోవడం అయిపోయింది. ఇది సెకండ్ పార్ట్. దీంట్లో మళ్ళీ నవ్విన దానికే మళ్ళీ నవ్వు అంటే ఐ కాంట్. పార్ట్ 1ని తీసుకొచ్చి దీంట్లో మిక్స్ చేసి కావాల్సిన పోర్షన్స్ కూడా అండ్ అలాగే కొన్ని చోట్ల రిపీటెడ్గా ఉంటుంది అనమాట. అండ్ ఇది పక్కన పెట్టేస్తే ద మెయిన్ లాజిక్ గురించి వచ్చేస్తే స్పాయిలర్ అలర్ట్, వయ్యారంగా ఊపుకుంటూ వచ్చేసి నేను ఏజెంట్ అని చెప్తే నాకు ఎక్కడో ఖాళీ భయం, మామూలు కూడా కాదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా చూశాను. మొన్న ఆహాలో వచ్చింది భమకల్పం, మన ప్రియమణి గారు యాక్ట్ చేసింది. ఆ టైటిల్ కరెక్ట్గా అని చెప్పాను లేదు, అట్లాగే అనమాట. అంటే దాంట్లో ఆమె ఏజెంట్ అవ్వలేదు, కానీ ఆఫర్ ఇచ్చేసారు. ఒక సివిలియన్కి ఏ క్వాలిటీస్ లేని వాళ్ళకి ఏజెంట్ ఇచ్చేసారు. అంటే అంత చులకన అయిపోయిందా? అంటే ఇప్పుడు ఏజెంట్ అంటే బాడీ లాంగ్వేజ్లో మీరు చేసే యాక్టివిటీస్లో అవన్నీ స్పష్టంగా కనిపించాలి భయ్య. చేసేదేమో డెమస్ట్ యాక్టివిటీస్, మళ్ళీ మీకు ఏజెంట్ ఏంటిది? సో నేనైతే థియేటర్లో చూసినప్పుడు పెచ్చగా నవ్వుకున్నాను, కామెడీ కింద నవ్వుకోలేదు. ఇంకెంతకాలం ఇట్లా ఏజెంట్లు అని చెప్పి చెడగొట్టేస్తారా బాబు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్లో క్లమ్జీ అని చెప్పాను కదా, నువ్వు ఏజెంట్ అయ్యి ఉండి మీ డిపార్ట్మెంట్లోనే వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలియదా? అందులోనే పైగా నీ మిషన్ ఇది మళ్ళీ. అట్లాగే నీకు అసలు వాళ్ళ గురించి ఎలా తెలిసింది? అండ్ అలాగే నీకు వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్స్ ఎలా తెలిసింది? వాళ్ళందరినీ నువ్వు అసలు ఎలా గ్యాదర్ చేసావు? ఏమేమి అమాయకంగా ఇది ఇప్పుడు జరిగింది అని చెప్పి షాక్ అవ్వడం, అంతా నీ డిపార్ట్మెంట్ అంతా నీకు తెలియకుండా దాచిపెట్టారు మళ్ళీ. అంటే అసలు నువ్వే అని చెప్పేసి వాళ్ళకి ఎలా తెలిసింది? వీటన్నిటికీ ఏ ఆన్సర్ లేవు, మొత్తం నో లాజిక్, జస్ట్ మ్యాజిక్ వెళ్ళిపోయింది అనమాట అంతే. మీరు అంటారు నెక్స్ట్ పార్ట్లో క్లారిటీ ఇస్తా, అంత సీన్ లేదు. ఉన్నది ఈ పార్టు, ఇది జరిగింది ఈ పార్ట్లో, దీంట్లో క్లారిటీ ఇచ్చేయాలి. దీనికి మళ్ళీ ఆ రేంజ్ ఏమి లేదాడ. నాకు లిటరల్లీ అదంతా చూస్తున్నప్పుడు నాకు ఆ ప్రియమణి గారు చేసిందే గుర్తొచ్చింది అనమాట. లిటరల్లీ ఇంత సిల్లీగా ఇంత దారుణంగా రంటారా బాబు అనిపిస్తుంది నాకైతే. సో అది విషయం అయితే. అండ్ దిస్ సాంగ్ వాస్ ఫర్ ది కంప్లీట్లీ హాఫ్ సిల్వర్ అండ్ హాఫ్ బ్రాంజ్ మ్యాన్. పర్ఫెక్ట్గా ఇచ్చాను భయ్య, విత్ నో డౌట్. మీరు ఇంకా చూసిన దానికి కూడా మీరు నవ్వుకుంటాను అంటే ఇంకా అది మీ ఇష్టం అంతే. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, పార్ట్ 1లో ఉన్న ఆ కంప్లీట్ మ్యాజిక్ అనేది క్యారెక్టర్లో మిస్ అయింది అబ్బా.
ఎవ్రీబడి దేవర్ జస్ట్ డీసెంట్ అంతే, పర్టికులర్గా వాళ్ళు వీళ్ళని లేదు, ఎవ్రీబడి దేవర్ జస్ట్ డీసెంట్ అనిపించింది అంతే. కమింగ్ టు ది మ్యూజిక్, సాంగ్స్ అయితే పాట వల్ల వాడేసుకున్నారు, కొత్తది ఒకటి వచ్చింది, బట్ అది అంత గొప్పగా లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నాకు బాగుంది అబ్బా, చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది అనిపించింది. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్, బాగానే మెయింటైన్ చేశారు. సో అది విషయం అయితే, దాట్స్ రివ్యూ ఆన్ టిల్లు స్క్వేర్. అండ్ యప్, దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.